హాయ్ అండి, ఇంట్లోనే వెజిటేబుల్ నూడిల్స్. ముందుగా హాఫ్ కిలో నూడిల్స్ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 3 నూడిల్స్ పీసులు వేసుకోవాలి. ఇవి 4 మెంబర్స్ 5 మెంబర్స్కి అవుతాయి. బౌల్లోకి 1.5 లీటర్ వాటర్ పోసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల ఒకటికొకటి అంటుకోవు నూడిల్స్. గ్యాస్ మీద బౌల్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఈ 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. గ్రేవీ కోసం 1/2 కిలో బఠానీలు, పచ్చి బఠానీలు తీసుకోవాలి. లేదంటే డ్రైగా ఉంటే నైట్ అంతా నాననివ్వాలి. ఈ బఠానీలు అన్నిటిని ఒక బౌల్లో వేసుకోవాలి. నూడిల్స్ని మధ్యన కలుపుతూ ఉండాలి, లేదంటే ముద్దగా అవుతాయి. నూడిల్స్ రెడీ అయిపోయాయి. తుంచితే బ్రేక్ అవుతున్నాయి. ఈ మాత్రం మెత్తగా ఉంటే చాలు. నూడిల్స్లోని వాటర్ వంపేసుకోవాలి. కొన్ని వెజిటేబుల్స్ పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకొని. గ్రీన్ చిల్లీ కోసం 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్యాస్ మీద కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 50 గ్రామ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని జింజర్ వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. కొన్ని క్యారెట్ వేసుకోవాలి. కొన్ని క్యాప్సికమ్ వేసుకోవాలి. కలుపుతూ ఉండాలి మధ్యన. 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ టమాటా కెచప్ వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసుకున్న గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కొన్ని బఠానీలు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. బఠానీలు మెత్తగా అయినాక ముందుగా ఉడికించుకున్న నూడిల్స్ వేసుకోవాలి. 2 మ్యాగీ మసాలా ప్యాకెట్స్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ నల్ల మిరియాల పొడి వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. నూడిల్స్ మరీ పొడవుగా ఉన్నాయి, బ్రేక్ చేసుకోవాలి. లేదంటే అలాగైనా ఉంచుకోవచ్చు. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. నూడిల్స్ రెడీ అయిపోయాయి. గార్నిష్ కొన్ని ఆనియన్స్, స్ప్రింగ్ రోల్స్ స్ప్రింకిల్ చేసుకోవాలి. గ్యాస్ బంద్ చేసి సర్వ్ చేసుకొని తినాలి. గార్నిష్ కొన్ని ఆనియన్స్, లెమన్ స్లైస్ చేసుకొని తినేయాలి.